తెలంగాణ రాష్ట్రం చాలా ఆతృతతో ఎదురుచూస్తుంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు. మొన్న పోలింగ్ అయిపోయింది 11వ తేదీన. 14వ తారీఖు అంటే రేపు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఉదయం 8 గంటలకు జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాల్లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రాంగణంలో, ఆ స్టేడియం ప్రాంగణంలో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేసిండ్రు. అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిండ్రు అధికారులు. మొత్తం 407 పోలింగ్ స్టేషన్లకు గాను 42 టేబుల్స్ ఏర్పాటు చేసిండ్రు. 10 రౌండ్లలోనే పూర్తిస్థాయి ఫలితాలు తేలబోతున్నాయి. తొలి ఫలితం మనకు షేక్పేట్ నుంచి రాబోతుంది. ఆ షేక్పేట్ 8:39 అంటే 8:30-9 గంటల లోపు పూర్తిస్థాయి ఫలితం షేక్పేట్ నుంచి రాబోతుంది. అంటే 2 గంటల్లోనే 2-2:30-3 గంటల్లోనే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు పూర్తిస్థాయిలో వచ్చేస్తాయి. కానీ ఫస్ట్ హాఫ్ అన్ అవర్, ఫస్ట్ గంటలో మాత్రం ట్రెండ్స్ తెలిసే అవకాశం ఉంది. అయితే జూబ్లీ హిల్స్ చాలా ఉత్కంఠతో అటు రాజకీయ పార్టీలు, రాజకీయ విశ్లేషకులు, తెలంగాణ రాజకీయ సమాజం అంతా కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఫలితం ఎట్లా ఉండబోతుందనేది చాలా తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తుంది. జూబ్లీ హిల్స్లో 48.84 పోలింగ్ శాతం నమోదైంది. అంటే 1,94,000 పైచీలకు ఓట్లు పోలయ్యాయి. డివిజన్ల వారీగా ఎన్ని ఓట్లు పడ్డాయి, డివిజన్ల వారీగా పోలింగ్ పర్సంటేజ్ ఎంత, ఏ డివిజన్ ఓట్ల లెక్కింపు ముందుగా ప్రారంభమవుతుంది, ఎన్ని టేబుల్ ఉన్నాయి, కౌంటింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఒకసారి ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంకి వెళ్దాం. అక్కడ మా ప్రతినిధులు ఉన్నారు. ఏ డివిజన్లో ఎన్ని ఓట్లు ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఏర్పాటు ఎట్లా ఉన్నాయన్నది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, జూబ్లీ హిల్స్లో అతిపెద్ద డివిజన్ బోరబండలో మొత్తం 53,000 ఓటర్లు ఉన్నారు. అంటే టోటల్గా 4,01,364 మంది ఓటర్లు ఉంటే 1,94,000 పైచీలకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. డివిజన్ల వారీగా మనం స్టడీ చేస్తే అతిపెద్ద డివిజన్ బోరబండలో అంటే ఎక్కువగా ఓట్లు పోలేనాయి బోరబండ. మొత్తం ఓట్లు అక్కడ 53,000 ఓట్లున్నాయి. 53,211 ఓట్లలో పోలైన ఓట్లు 29,760 ఓట్లు పోలైనాయి. అంటే మొత్తం 55.92% ఇక్కడ పోలింగ్ పర్సెంట్ నమోదైంది. ఎంటైర్ 7 డివిజన్లో ఇక్కడే ఎక్కువ పోలింగ్ పర్సంటేజ్ నమోదైనట్టు రికార్డులు చెబుతున్నాయి. ఇక మరో డివిజన్ విషయానికి వస్తే రహమత్ నగర్ ఇది కూడా కొంచెం పెద్ద డివిజన్. ఇక్కడ 74,000 ఓట్లున్నాయి. 74,387 ఓట్లున్నాయి. మొత్తం పోలైన ఇక్కడ ఓట్లు 40,000 అంటే 40,610 ఓట్లు పోలైనాయి. మొత్తం శాతంగా చూస్తే 54%, 54.59% ఇక్కడ పోలింగ్ నమోదైంది. ఇక్కడ ఈ డివిజన్లో ఏ రాజకీయ పార్టీకి ఎన్ని ఓట్లు పడతాయి, బోర్బండలో ఏ రాజకీయ పార్టీకి ఎన్ని ఓట్లు పోలేనన్నది ఆయా రాజకీయ పార్టీలు కూడికలు, తీసివేతలు, లెక్కలు వేసుకుంటున్నాయి. ఇకపోతే మరొక డివిజన్ ఎర్రగడ్డ విషయానికి వస్తే ఎర్రగడ్డలో మొత్తం ఓటర్లు 58,752 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ పోలైన ఓట్లేమో 29,112 ఓట్లు ఇక్కడ పోలైనాయి. అంటే 49.55% ఇక్కడ పోలింగ్ శాతం నమోదైంది. అంటే 50% ఓటర్లు ఇక్కడ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎర్రగడ్డలో కొంత మిక్స్డ్ ఒపీనియన్ పీపుల్ ఉంటారు. ఆ మిక్స్డ్ ఒపీనియన్ పీపుల్స్కు సంబంధించిన రిజల్ట్ ఎట్లా ఉండబోతుంది, వారు మూడు ఎట్లా ఉండబోతుంది అనేది రేపు డబ్బాలు అంటే ఈవీఎంలు ఓపెన్ అయితే తప్ప తెలియవు. చాలా నరాలు తెగ ఉత్కంఠతో రాజకీయ పార్టీలు, ఆ రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇకపోతే మరొక డివిజన్ వెంగళరావు నగర్లో కూడా కొంత మిక్స్డ్ సిటీ కల్చర్ ఉంటుంది. బస్తీలు ఉన్నాయి, తర్వాత కొన్ని సెటిలర్ ఓట్లు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఓట్లు 53,595 ఓట్లు. మొత్తం ఓట్లు 53,000 ఓట్లు. పోలైన ఓట్లు 25,195 ఓట్లు. కానీ ఇక్కడ పోలింగ్ 47% మాత్రమే నమోదైంది. 50%, 60% పోలింగ్ నమోదవుతుందని చాలా రాజకీయ పార్టీలు అంచనా వేశాయి. ఎన్నికల సంఘం కూడా కొంత ఎదురు చూసింది. కానీ ఇక్కడ 47% మాత్రమే నమోదైంది. 53,000 ఓట్లలో 25,195 ఓట్లు మాత్రమే ఇక్కడ పోలైనాయి. ఇకపోతే మరో డివిజన్ విషయానికి వస్తే షేక్పేట భౌగోళికంగా చూస్తే ఈ డివిజన్ అంటే ఎంటైర్ జూబ్లీ హిల్స్ బైపుల్లోనే ఇది అతిపెద్ద డివిజన్. 71,000 ఓట్లు ఉన్నాయి ఇక్కడ. మొత్తం ఓట్లు 71,062 ఓట్లు ఉన్నాయి. మొత్తం పోలైన ఓట్లు 31,182. అంటే మొత్తం శాతంగా చూస్తే ఓన్లీ 43%, 87, 43%, 87 మాత్రమే ఇక్కడ పోలింగ్ శాతం నమోదైంది. ముస్లిం మైనార్టీలు ఇక్కడ ఎక్కువగా ఉంటారు. పోలైన ఓట్లలో ఇక్కడ ముస్లిం మైనార్టీ మహిళల
పోలింగ్ శాతం ఇక్కడ ఎక్కువగా నమోదైనట్టు అధికారుల రికార్డు చెప్తున్నాయి. షేక్పేటలో రేపు ఫస్ట్ కౌంటింగ్ ఓపెన్ కాగానే మొదటగా తొలి రౌండు, తర్వాత రెండవ రౌండ్ల ఫలితం షేక్పేట నుంచే రాబోతుంది. 8 గంటలకు బాక్సులు ఓపెన్ చేస్తారు. బాక్సులు ఓపెన్ చేసిన తర్వాత ముందు పోస్టల్ బ్యాలెట్లు, ఆ తర్వాత ఈసారి కొన్ని హోమ్ ఓటింగ్ జరిగింది. దాదాపు 103 మంది అప్లికేషన్లు తీసుకున్నారు హోమ్ ఓటింగ్. 101 మంది హోమ్ ఓటింగ్లో పాల్గొన్నారు. అంటే నేరుగా అధికారుల ఇంటికి వెళ్ళి వారి ఓటును తీసుకున్నారు. అట్లా 101 ఫస్ట్ హోమ్ ఓటింగ్ ఉంటుంది, పోస్టల్ ఓట్ బ్యాంక్ ఉంటుంది, ఆ తర్వాత ఈవీఎంలు ఓపెన్ చేస్తారు. ఆ ఈవీఎంలో ఫస్ట్ ఓపెన్ చేసే డివిజన్ షేక్పేట్. 1 నుంచి 40 వరకు పోలింగ్ బూతులు అక్కడ ఉన్నాయి. ఆ 40 బూతుల వరకు అక్కడ ఒక్కొక్క టేబుల్, మొత్తం 10 టేబుల్ ఏర్పాటు చేశారు. 10 టేబుల్లకి ఒక రౌండ్ లెక్కిస్తారు. అక్కడ మనం అంటే 10 రౌండ్లు, దాదాపు 40 టేబుల్ ఉన్నాయి. 40 టేబుల్ 10 రౌండ్లు. ఆ ఫస్ట్ టేబుల్లోనే మనకు ఫస్ట్ రౌండ్ రిజల్ట్ వచ్చేస్తుంది. మొత్తం ఓటర్లు ఇక్కడ 71,000 చిల్లర ఉన్నారు ఇందాక షేక్పేట్లో. ఆ తర్వాత యూసుఫ్గూడ వెళ్దాం. యూసుఫ్గూడ కూడా చాలా కీలకమైన డివిజన్ ఇది. ఇక్కడ మొత్తం ఓట్లు 55,705 ఓట్లు ఉన్నాయి. మొత్తం పోలైన ఓట్లేమో 24,219. ఇక్కడ కూడా పోలింగ్ శాతం కేవలం 43% వరకే, 43.47% మాత్రమే ఇక్కడ పోలింగ్ అయింది. ప్రతి డివిజన్లో 60 నుంచి 70 పైగా నమోదవుతుంది అనుకున్నారు, కానీ ఇక్కడ కూడా 43.47% మాత్రమే నమోదైంది. మీకు షేక్పేట తర్వాత నెక్స్ట్ ఓటింగ్ పరంగా కౌంట్ చేసే డివిజన్ కూడా యూసుఫ్గూడలో కొంత మిక్స్డ్, అక్కడ సినిమా కార్మికులు ఉంటారు, అదేవిధంగా కొంతమంది సెటిలర్స్ కూడా ఉంటారు. కాంగ్రెస్ అభ్యర్థి ఓటు హక్కు నియోగించుకునేది కూడా ఈ డివిజన్లో ఉన్నారు. ఇక్కడ కూడా అంటే ఓటర్ల మూడు ఎట్లా ఉంటుందనేది రేపు ఉదయం 8:30 గంటలకు ఆవిష్కరణ కాబోతోంది. ఇకపోతే శ్రీనగర్ కాలనీ, ఈ కాలనీ కూడా కొంత అపార్ట్మెంట్ కల్చర్, అదేవిధంగా సెటిలర్స్, తర్వాత వివిధ వర్గాలు కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ చిన్న డివిజన్ ఇది. మొత్తం ఓట్లు 34,000 ఓట్లు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. మొత్తం ఓట్లు 34,653 ఓట్లు ఉన్నాయి. దీంట్లో పోలైంది కేవలం 14,000 మాత్రమే, 14,553 ఓట్లు మాత్రమే పోలైనాయి. అంటే 41%. అంటే అతి తక్కువగా, అత్యల్పంగా పోలింగ్ శాతం నమోదైన డివిజన్ ఏదైనా ఉందంటే శ్రీనగర్ కాలనీ. ఈ శ్రీనగర్ కాలనీలో చాలా మట్టుకి జనాలు బయటికి రాలేదు, ఓటు వేయలేకపోయినారు. ఎందుకు ఓటు వేయలేకపోయినారు అనేది ఒక పెద్ద విస్తృత స్థాయిలో చర్చ కూడా కొనసాగుతోంది. రైట్, ఇప్పుడు 7 డివిజన్లలో ఎర్రగడ్డ, షేక్పేట, బోరబండ, రహమత్ నగర్, యూసుఫ్గూడ మొత్తం 7 డివిజన్లు ఉన్నాయి. సోమాజిగూడలో అంటే 6.5 డివిజన్లు, అంటే మొత్తం 7 డివిజన్లు ఉంటాయి. మొత్తం 7 డివిజన్లలో జూబ్లీహిల్స్ నైసర్గిక స్వరూపం ఉంటుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మొత్తం ఓట్లు 4,01,365 ఓట్లు. మొత్తంగా పోలైన ఓట్లు 1,94,361 ఓట్లు. సరిగ్గా 48.49% పోలింగ్ నమోదైంది. 55-60% పైగా పోలింగ్ నమోదవుతుందని అధికారులు అంచనా వేశారు. రాజకీయ పార్టీలు కూడా చివరి స్థాయి వరకు ఎవరి ప్రయత్నాల్లో వారు పోల్ మేనేజ్మెంట్ చేసే ప్రయత్నం చేసినాయి. అయినా కూడా 50% పోలింగ్ శాతం కూడా నమోదు కాలేదు. 48.49%. అంటే 2023, 2014, 2019 పార్లమెంటు, 23 అసెంబ్లీ, 24 పార్లమెంటు, వీటి పోలింగ్ శాతంతో పోలిస్తే ఒకంత 48%, ఒకంత ఆశాజనకంగానే పోలింగ్ నమోదైనట్టు కూడా అధికారుల రికార్డులు చెబుతున్నాయి. ఎందుకంటే ప్రతిసారి 42%, 23% అయిన సందర్భం కూడా, 32% పోలింగ్ నమోదైన సందర్భం కూడా ఇక్కడ ఉంది. సో ఇక్కడ 48 టోటల్గా 48.49% అంటే 1,94,000 ఓట్లు అవలీలగా అధికారులు లెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ప్రాంగణంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగబోతుంది. మరి కాసేపట్లో ఈ ఓట్లు ఎట్లా లెక్కిస్తారు, ఎన్ని టేబుల్ ఏర్పాటు చేస్తారు, ఫస్ట్ రౌండ్ ఎప్పుడు వస్తుంది, సెకండ్ ఆ ట్రెండ్స్ ఎప్పుడు తెలుస్తాయి అన్నది అధికారులు మరి కాసేపట్లో ప్రెస్ మీట్ నిర్వహించి మరిన్ని డీటెయిల్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఈలోగా మా ప్రతినిధి సదా లైవ్లో ఉన్నారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రాంగణం నుంచి. సదాను అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుని ప్రయత్నిద్దాం. సదా, గుడ్ మార్నింగ్. 11వ తారీఖు నుంచి మనం చూస్తున్నాం రాజకీయ పార్టీలు, రాజకీయ వర్గాలు, మీడియా, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా జూబ్లీహిల్స్ ఎటు వెళ్తుంది, జూబ్లీహిల్స్ ఫలితం ఎటువైపు
ఉండబోతుందన్న చర్చ విస్తృతంగా కొనసాగుతుంది. రైట్, రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఎప్పటికప్పుడు జనం అంతా కూడా టీవీలకు అతుకుపోయే అవకాశం ఉంది. రేపు బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నప్పటికీ లోకల్ క్రీమ్ హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక కాబట్టి రాజకీయ వర్గాలు ఆసక్తిగా తిలకించే అవకాశం ఉంది. ఏంది కౌంటింగ్ ప్రాసెస్ ఎట్లా ఉండబోతుంది, ఫస్ట్ రౌండ్ ఎప్పుడు వస్తుంది, ఫస్ట్ రిజల్ట్ మీరు ఎప్పటిలోగా మీరు ఇవ్వగలుగుతారు చెప్పండి. ఎస్ వెంకట్, ఇన్ని రోజులుగా వెయిట్ చేసినటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితం రేపు రానుంది. సో రేపు ఎగ్జాక్ట్లీగా మార్నింగ్ 8 o'clockకి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. సో మొత్తం ఈ ప్రాసెస్ చూసుకుంటే మొత్తం 407 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి 407 ఈవీఎంలు ఇక్కడికి వచ్చాయి. సో ఈ 407 ఈవీఎంలకు సంబంధించి ఓవరాల్గా 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 42 టేబుల్స్ 10 రౌండ్స్లో అయిపోతుంది. అంటే ఈచ్ రౌండ్లో 42 ఈవీఎంలు అంటే 42 పోలింగ్ స్టేషన్స్ ఈచ్ రౌండ్లో లెక్క పెడతారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా జరుగుతాయి. సో ఇప్పటికే ఈ కౌంటింగ్ సెంటర్ వద్ద దీనికి సంబంధించిన ఏర్పాట్లు రేపు ఎట్లాంటి కౌంటింగ్ చేయబోతున్నాము ఏంటి అనేది ఇటు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్, అలాగే అబ్జర్వర్స్, జనరల్ అబ్జర్వర్స్ వీళ్ళంతా కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మైక్రో అబ్జర్వర్స్కి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. సో రేపు ఎలా చేయాలి ఏంటి అనేది పూర్తిగా వాళ్ళకు ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. సో ఒకవైపు మొత్తం 42 టేబుల్స్ ఉంటాయి కాబట్టి ఒక్కో టేబుల్కి 3 ఆఫీసర్లను పెడతారు. సో ఆ 3 ఆఫీసర్లు మొత్తం వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన ఏజెంట్ల సమక్షంలోనే ఆ రిజల్ట్స్ అన్ని ఈవీఎంలు ఓపెన్ చేసి వాళ్ళ సమక్షంలోనే ఇదంతా ఈ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ప్రస్తుతానికి చేస్తున్నారు. సో మనం ఒకసారి ఈ డివిజన్ల వారీగా చూస్తే మొదటగా షేక్పేట్ డివిజన్కు సంబంధించిన ఈవీఎంలు ఓపెన్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు 407 పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 407లో మొదటగా ఫస్ట్ నంబర్ నుంచి ఇక్కడి నుంచి ఉన్నాయి. సో షేక్పేట్ నుంచి ఉంది కాబట్టి సో మొదటగా షేక్పేట డివిజన్కు సంబంధించి 42 పోలింగ్ స్టేషన్స్ రిజల్ట్స్ బయటపడుతుంది. సో ఆ తర్వాత నెక్స్ట్ యూసఫ్గూడకు సంబంధించిన రిజల్ట్ వస్తుంది. సో ఫస్ట్ రిజల్ట్ వచ్చేసి మనకు ఒక 8:45 వరకు వస్తుంది. ఎందుకంటే మొదటగా పోస్టల్ బ్యాలెట్స్, హోమ్ బ్యాలెట్స్ ఇవి ఓపెన్ చేస్తారు 8 o'clockకి. అంటే ఈసారి మొదటిసారిగా హోమ్ ఓటింగ్ ఇచ్చారు. సో ముఖ్యంగా ఈ హోమ్ ఓటింగ్ విషయానికి వస్తే ముఖ్యంగా ఈసారి వృద్ధులకు కానీ అంటే 85 years ఎబోవ్ ఉన్నటువంటి వృద్ధులకు, అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు 40% పైగా ఎక్కువ ఉన్న వికలాంగులకు వీళ్ళకి ఈసారి హోమ్ ఓటింగ్ ఇచ్చారు. సో దీంట్లో 101 మంది హోమ్ ఓటింగ్ చేశారు. సో దాన్ని పోస్టల్ బ్యాలెట్ రూపంలో తీసుకొచ్చి ఆ యూసఫ్గూడ స్టేడియంలో భద్రపరిచారు. సో ఆ 101 అలాగే సర్వీస్ ఓటర్లు 8 మంది వేశారు. సో మొత్తం ఈ 109 ఓట్లను ఫస్ట్ 8 o'clockకి ఓపెన్ చేసి వీటి రిజల్ట్ వితిన్ 15 minutesలో ఇస్తారు. అంటే 8:15కి ఈ హోమ్ ఓటింగ్ అలాగే సర్వీస్ ఓటర్ల రిజల్ట్ వస్తుంది. సో ఆ తర్వాత ఫస్ట్ రౌండ్ 8:15కి స్టార్ట్ అవుతుంది. సో ఈచ్ రౌండ్ విల్ టేక్ ఆల్మోస్ట్ 20 to 25 minutes అని చెప్తున్నారు. అంటే మనకు ఆల్మోస్ట్ 8:40 లోపు ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ వస్తాయి. అది షేక్పేట్ నుంచి వస్తుంది. సో ఇట్లా ఈచ్ రౌండ్ 20 నుంచి 25 minutes తీసుకుంటే ఆల్మోస్ట్ అంటే ఎలాంటి గొడవలు లేకుంటే ఏ ఇష్యూస్ లేకుంటే ఆ ఈవీఎంలకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుంటే ఆల్మోస్ట్ 11 o'clock వరకు ఈ అన్నిటికి సంబంధించిన అంటే మొత్తం 10 rounds కాబట్టి ఈ 10 rounds 407 ఈవీఎంలకు సంబంధించిన రిజల్ట్ అంతా కూడా ఆల్మోస్ట్ మనకు మార్నింగ్ 11 o'clock వరకే బయటకు వస్తుందని చెప్తున్నారు. కానీ ఇటు ఫస్ట్ రౌండ్లోనే షేక్పేట్లో ఆల్మోస్ట్ 31,000 ఓట్స్ పోల్ అయ్యాయి. సో ఈ 31,000లో వీటికి ఎలా ఉంటుంది, ఎవరికి ఎక్కువ వచ్చాయి అనేది ఒక ట్రెండ్ అయితే ఫస్ట్ రౌండ్ నుంచే బయటికి రానుంది వెంకట్. సదా అంటే మనకు 8:15 8:20 కల్లా ట్రెండ్ తెలిసే అవకాశం ఉంది. రైట్, మీరు ఒక షేక్పేట వెళ్ళండి. టోలీ చౌక్ స్లమ్ 1 నుంచి ఓవరాల్ షేక్పేట అంటే 40 ఈవీఎంలు 10 టేబుల్ వేస్తారు. మొత్తం 70 అక్కడ 70 పోలింగ్ బూతులు ఉన్నాయి. 70 పోలింగ్ బూతుల్లో మీకు ఎంత అయింది? షేక్పేట 31,182 ఓట్లు. అంటే ఆల్మోస్ట్ 8:20 కల్లా షేక్పేట రిజల్ట్ అయిపోతుంది. ఎస్, షేక్పేట్ డివిజన్కు సంబంధించి మొత్తం 70 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అంటే 70 ఈవీఎంలు ఉంటాయి. సో 70 దాంట్లో దీనిలో 71,000 ఓట్లుండగా పోల్ అయింది మాత్రం కేవలం 31,000 మాత్రమే. సో ఈ 31,000 కూడా చాలా కీలకం. ఎందుకంటే హయ్యెస్ట్గా పోల్ అయిన ఓట్ల వారీగా చూసుకుంటే మనకు రహమత్ నగర్లో 40,000 పోల్ అయ్యాయి. సో దాని తర్వాత సెకండ్ హయ్యెస్ట్ వచ్చేసి షేక్పేట ఉంది. సో ఇవి కూడా చాలా కీలకం కానుంది. సో షేక్పేట్లో మనకు చాలా డైవర్సిటీ కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది. అలాగే
ముదిరాజులకు సంబంధించిన బీసీ ఓట్లు ఎక్కువగా ఉంటాయి. సో ఇదంతా కూడా చాలా డైవర్సిటీగా ఉంటుంది. సో అక్కడికి ఆ షేక్పేటకు సంబంధించిన ఓటర్లు ఎటువైపు ఇచ్చారు ఏంటి అనేది చూస్తే దాన్ని బట్టి నెక్స్ట్ వచ్చే ట్రెండ్స్ కూడా కొద్ది మేర ఇటు రాజకీయ పార్టీలు దాన్ని బట్టి వాళ్ళు అంచనా వేసుకోవచ్చు. ఎందుకంటే మనం షేక్పేటలో చూస్తే మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉంటాయి. సో ఇదే కాకుండా ఇటు ముదిరాజ్ సంఘం అలాగే మున్నూరు కాపు సంఘం, సో వీళ్ళ ఓట్లు గంపగుత్తగా ఉంటాయి. సో ఆ ఓట్లు ఎవరికి పడ్డాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో భౌగోళికంగా చూస్తే సో జూబ్లీ హిల్స్కి సంబంధించిన మిగతా 6 డివిజన్లు ఒకటి ఉంటే షేక్పేట్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఈ 6 డివిజన్లు ఒకవైపు ఉంటే మధ్యలో ఖైరతాబాద్ నియోజకవర్గం కొద్దిమేర యాడ్ అవుతుంది. సో దీనికి అటు షేక్పేట్ నియోజకవర్గానికి మధ్యలో గ్యాప్ ఉంటుంది, అంటే అది ఒక పక్కన ఉన్నట్టు ఉంటుంది. సో మధ్యలో ఖైరతాబాద్ నియోజకవర్గం కూడా వస్తుంది. సో అదంతా కూడా ఒక డిఫరెంట్. సో ఈ ఎన్నికల్లో అది చాలా కీలకమైంది. సో అలాగే ఈ ఎన్నికకు సంబంధించిన రిజల్ట్ కూడా షేక్పేట్ నుంచే మొదలవ్వడంతో సో దాన్ని బట్టి అసలు ట్రెండ్ ఎలా ఉంది అక్కడి నుంచి వచ్చే రిజల్ట్ని బట్టి 8:30 లోపు ఈ షేక్పేట్ రిజల్ట్ వస్తాయి. సో ఈ 8:30 లోపు అసలు ట్రెండ్ ఎలా కొనసాగుతుంది, మైనారిటీలు కానీ ఈ డైవర్సిటీగా ఉన్నటువంటి ఈ డివిజన్ ఓట్లు ఎలా వచ్చాయి అనే దాన్ని బట్టి నెక్స్ట్ ట్రెండ్ ఎలా ఉండబోతుంది అనేది కూడా కొద్దిమేర ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. వెంకట్, సదా అంటే 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు, రంగంలో ఉన్నారు, 4 ఈవీఎంలు ఉన్నాయి. కౌంటింగ్ ప్రాసెస్ కొంత లేట్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా? ఎస్, ఆ కౌంటింగ్ విషయంలో మాత్రం లేట్ ఏం అవ్వదని అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఈసారి యాక్చువల్గా ఎట్లా ఉంటుందంటే ఒక ఈవీఎంలో బ్యాలెట్ యూనిట్స్ అనేటివి ఒక్క అభ్యర్థికి మొత్తం 16 అభ్యర్థులకు ఒక బ్యాలెట్ యూనిట్ ఉంటుంది. సో 16 అభ్యర్థులు అంటే ఇప్పుడు మొత్తం 58 ప్లస్ 101 కాబట్టి ఈసారి బ్యాలెట్ యూనిట్స్ అనేటివి మొత్తం 4 యూజ్ చేశారు. సో ఈవీఎం అంటే మామూలుగా ఒక కంట్రోల్ యూనిట్, ఒక వీవీప్యాట్, అలాగే ఎంతమంది అభ్యర్థులు ఉంటారో సో ఆ 16 కంటే ఎక్కువ ఎంతమంది ఉంటారో సో దాన్ని బట్టి అన్ని బ్యాలెట్ యూనిట్లు వేస్తారు. సో ఈసారి 4 బ్యాలెట్ యూనిట్లు, ఒక కంట్రోల్ యూనిట్, ఒక వీవీప్యాట్ పెట్టారు. సో దీనిలో అభ్యర్థులు ఎక్కువగా ఉన్నప్పుడు ఓటు వేసే వారికి ఇబ్బంది అవుతుంది. ఓటు వేసే టైంలో ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ఎందుకంటే వాళ్ళు వేయాలనుకుంటున్న ఓట్లు సో ప్రధాన పార్టీలకు సంబంధించి ముందే ఉంటారు. ఒకవేళ వాళ్ళు వివిధ స్వతంత్ర పార్టీలకు సంబంధించి వేయాలనుకున్నా లేకపోతే వివిధ ఇండిపెండెంట్ అభ్యర్థులకు వేయాలనుకున్నా అవన్నీ చూసుకొని వేయాలి. కాబట్టి ఓటు వేసేటప్పుడు ఎక్కువ టైం తీసుకుంటుంది. అంతేకాని ఓటు కౌంటింగ్ చేసేటప్పుడు మాత్రం టైం ఏం తీసుకోదు. ఎందుకంటే ఒక్కొక్క టేబుల్ మీద ఒక్కొక్క ఈవీఎం ఉంటుంది. సో ఒక్కొక్క ఈవీఎంకి 3 ఉంటారు. ఇప్పుడు కౌంటింగ్ రోజు 3 అధికారులు ఉంటారు. సో ఆ 3 అధికారుల సమక్షంలో అలాగే ప్రతి పార్టీకి సంబంధించి ఇండిపెండెంట్ అభ్యర్థికి సంబంధించి ఏజెంట్లకు ఇప్పటికే పాసులు ఇచ్చారు. సో వాళ్ళంతా కూడా వాళ్ళ ముంగట్లోనే వాళ్ళ ముందుగానే ఓపెన్ చేస్తారు, ఆ సీల్ తీస్తారు, వాళ్ళందరికీ చూపిస్తూనే సీల్ తీస్తారు. ఆ తర్వాత వాటన్నిటి కౌంటింగ్ కూడా చేస్తారు. సో ఈవీఎంలే కాబట్టి ఎక్కువగా టైమింగ్ పడదు. సో బ్యాలెట్స్ ఉన్నప్పుడు టైం పడుతుంది. సో ఇప్పుడు మనం మొదటగా చెప్పుకుంటున్నప్పుడు ఫస్ట్ ఒక 109 ఓట్స్ ఉన్నాయి. ఇవి హోమ్ ఓటింగ్ ప్లస్ సర్వీస్ ఓటర్లు, అవి వాటికి టైం పడుతుంది. వాటికి ఒక 15-20 మినిట్స్ పడుతుంది. కానీ ఈవీఎంలో అప్పుడు మాత్రం టైం పట్టదు. ఒక్క రౌండ్కి వితిన్ 20 మినిట్స్లో రిజల్ట్స్ వస్తుందని అధికారులు అయితే చెప్తున్నారు. వెంకట్, ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. షేక్పేట రిజల్ట్ రేపు 8:20 కల్లా షేక్పేట రిజల్ట్ రాబోతుంది. షేక్పేటలో 39,000 ఓట్లు అక్కడ పోలైనాయి. 8:20 కల్లా షేక్పేట, టోలీ చౌక్, షేక్పేట, అస్లం బస్తీల ఓట్లు లెక్కింపు ప్రక్రియ కొనసాగబోతుంది. సెకండ్ యూసుఫ్ కూడా ఎర్రగడ్డ రిజల్ట్ వస్తుంది. థర్డ్ బెంగళరావు నగర్ డివిజన్కి సంబంధించిన రిజల్ట్ రాబోతుంది. మధురా నగర్, రామత్ నగర్ డివిజన్ల రిజల్టు 4వ రౌండ్లో 5వ రౌండ్లో వచ్చే అవకాశం ఉంది. ఇక జవహర్ నగర్, కృష్ణానగర్ ఈ పోలింగ్ బూత్లకు సంబంధించి 6వ రౌండ్లో ఈ డివిజన్ సంబంధించిన ఓట్ల లెక్కలు తేలబోతున్నాయి. ఎల్లారెడ్డి కూడా, సారథి స్టూడియో, అదేవిధంగా పడల రామిరెడ్డి కాలనీ, నవోదయ కాలనీ ఈ 8వ రౌండ్లో ఈ ఓట్ల లెక్కింపు జరిగే అవకాశం ఉంది. ఇక శ్రీనగర్ కాలనీ, ఎర్రగడ్డ, వినాయక నగర్, అదేవిధంగా స్వరాజ్ నగర్, బోరబండ ఇది 9th or 10th రౌండ్లో ఈ డివిజన్ సంబంధించిన ఓట్ల లెక్కింపు రేపు తేలబోతుంది. రాజకీయ పార్టీలు ఇప్పటికే పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నాయి. రేపు ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ భారీ బందోబస్తు నిర్వహిస్తుంది. ప్రతి టేబుల్కు 3 ఆఫీసర్స్ కూడా ఎన్నికల సంఘం నియమించింది. ఇక పార్టీల వారీగా రేపు ఓట్ల లెక్కింపు సరళి ఎట్లా ఉంది అంచనా వేసేందుకు గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ కౌంటింగ్ ఏజెంట్లకు కొంత తరఫునిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సాయంత్రం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కేటీఆర్, హరీష్ కౌంటింగ్ 179 మంది కౌంటింగ్ ఏజెంట్లకు కొంత తరఫీ ఇచ్చే అవకాశం ఉంది. బీజేపీ కూడా
కౌంటింగ్ ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది. అంటే పార్టీల వారీగా కొంత వారు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అటు ఎన్నికల సంఘం, పోలీస్ శాఖ సంయుక్తంగా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తుంది. రేపు 10:30-11 గంటల కల్లా జూబ్లీహిల్స్ ఫలితం పూర్తి స్థాయిలో తేలబోతుంది. రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం రేపటి నుంచి ఎలా ఉండబోతుందో కొంత ట్రెండ్స్ తెలిసే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ తర్వాత బీహార్ మీద కూడా పెద్ద ఎత్తున కొంత టెన్షన్ కొనసాగుతుంది, ఉత్కంఠ కొనసాగుతుంది. బీహార్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎగ్జాక్ట్ అవుతాయా, తారుమారు అవుతాయా చూద్దాం.